హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను విజయవాడ నుంచి కోల్కతా వెళ్తున్నా. ఎందుకంటే కోల్కతాలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ కోల్కతా నుంచి మనం వారణాసికి బయలుదేరదాం. మనం ఇప్పుడే కోల్కతా రీచ్ అయ్యాం. మీకు ముందుగా అనిపిస్తున్నది నా ఫ్రెండ్స్, హౌరా స్టేషన్లో మనం వారణాసికి వెళ్ళడానికి ట్రైన్ ఎక్కుతున్నాం. వెల్కమ్ టు హౌరా స్టేషన్. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దగ్గర 24 ప్లాట్ఫామ్స్ ఉంటాయి కోల్కతా హౌరాకు వచ్చేసి. చూడండి ట్రైన్స్, ఇదే డెడ్ ఎండ్. దీనికి అంతా ఒక సైడే ఉంటుంది, ట్రైన్స్ అన్నీ ఒక సైడే ఉంటాయి. జస్ట్ ఇక్కడికి వచ్చేసి అయిపోతాయి, ఇది ఎండ్ అన్నమాట. ఇక్కడ మీరు చూడండి, అటొక రైల్వే స్టేషన్ ఉంది, అంటే అటొక ప్లాట్ఫామ్ ఉంది, ఇటొక ప్లాట్ఫామ్ ఉంది, మధ్యలో రోడ్డు. హౌరాలో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇట్లా మ్యాక్సిమం ఎక్కడ ఉండదు అనుకుంటా, నేనైతే ఇప్పటివరకు చూడలేదు. చూడండి హౌరా స్టేషన్ చాలా అంటే చాలా పెద్దది. ఇప్పుడు మనం బయటకు వచ్చాం. ఇది హౌరా స్టేషన్ బయట వ్యూ. చూడడానికి ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుంటుందో. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వాల్స్, ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద స్టేషన్. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కూడా. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చారంటే చాలా కన్ఫ్యూజ్ కూడా అవుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓల్డ్ క్యాబ్ రోడ్. ఓల్డ్ క్యాబ్ రోడ్ అంటే తెలుసు కదా, ఎల్లో క్యాబ్స్. కోల్కతా అంటేనే ఎల్లో క్యాబ్స్. మీకు కనిపిస్తుంది ఎల్లో క్యాబ్. ఇది ఇక్కడ వర్షం పడి ఎల్లో క్యాబ్సే ఉంటాయి. వీళ్ళు ఛార్జ్ కూడా అంతే చేస్తారు. హౌరా ఇది దూరం నుంచి. ఇప్పుడు మనం అక్కడ కనిపిస్తుందా కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. ఇది కేబుల్ బ్రిడ్జ్, హౌరా కేబుల్ బ్రిడ్జ్. హౌరా బ్రిడ్జ్ అంటారు కదా, అదే ఇది. ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారు. మనం మళ్ళీ లోపలికి వస్తున్నాం. మన ట్రైన్ వచ్చింది కానీ చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఎండ్ ఇది. దీంతోనే ఎండ్. ఆడ చూడారా ఫ్యాన్, చూసారా మీరు ఎంత పెద్దయో? చాలా అంటే చాలా పెద్ద ఇవి. మేబీ నేను అది విజయవాడలో ఎక్కడ చూసేదాన్ని. ఇది మన ట్రైన్. అందరు పరిగెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మైనస్ వచ్చేసి స్లీపర్ సీట్ కూడా జనరల్ లెక్కే ఉంటుంది. మన సీట్లు మనం వెతుక్కోవాలి. బడ్జెట్లో కాబట్టి మనం ఇప్పుడు కష్టపడాల్సిందే. మనం బడ్జెట్లో కాబట్టి ఎందుకంటే మనం కొంచెం రుబాబుగా మాట్లాడితే వాళ్ళు లేసిపోతారు. అందులో ఏముండదు ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ మనం కోల్కతా నుంచి వారణాసి స్టార్ట్ అయ్యాం. వెల్కమ్ టు వారణాసి. ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్. వారణాసి రైల్వే స్టేషన్ వస్తుంది. నెక్స్ట్ స్టేషన్ వారణాసి. అంటే మేము వారణాసి కన్నా ఏమైందంటే ఇక్కడ ఇప్పుడు మేము పోయే టైంకి కొంచెం ప్రొటెస్ట్ జరుగుతుంది. రైతులందరూ ధర్నా చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే దానివల్ల ట్రైన్స్ అనేవి డిలే అవుతుంది. ఇప్పుడు మేము వచ్చిన టైం కూడా 3 hours డిలే అయింది. సో ఇక్కడ ఏమైందంటే కాశీలో మాకు ట్రైన్ ఆపారు. నెక్స్ట్ వారణాసి, కాశీ తర్వాత నెక్స్ట్ స్టేషన్ వారణాసి. అసలు కాశీలో స్టాప్ లేదు, బట్ కాశీలో ఆపారు. సో మేము కాశీ నుంచి మాకు తక్కువ దూరం ఉంది. కాశీలో దిగేసి మేము బయటకు వచ్చాం. ఆటో ఎక్కాం. మాకు వచ్చేసి మనిషికి 20 రూపాయలు అయినాయి. మనం ఎక్కడికి పోవాలంటే
సాయి విశ్వనాథ్ అన్నపూర్ణ సేవా సమితి అని చెప్పేసి ఒక మన తెలుగు సత్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. మనకు అందరికీ తెలుసు కదా సైకిల్ బాబా సత్రం, అలా చాలా చెప్తున్నారు. బట్ మేము చూసింది ఏంటంటే సాయి విశ్వనాథ్ అన్నపూర్ణ సేవా సమితి. మాకు గుడి దగ్గర అండ్ మనకి బడ్జెట్లో ఉంటుంది. ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం ఉండబోయే ఆశ్రమం నుంచి మనకి మణికర్ణిక ఘాట్ కానీ టెంపుల్ కానీ అన్ని టెంపుల్స్ అనేవి మనం విజిట్ చేసే టెంపుల్స్ అనేవి మెయిన్ టెంపుల్స్ అన్నీ దగ్గరే ఉంటాయి. ఒక కాలభైరవ టెంపుల్ మినహాయింపి మిగతా టెంపుల్స్ అన్నీ దగ్గరే ఉంటాయి. ఎవరైనా సరే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఎవరైనా అక్కడే దింపుతారు. అక్కడ నుంచి మనం లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో రోడ్ మ్యాప్ ఇచ్చా. ఫస్ట్ మీరు వారణాసిలో దిగనే వారణాసి టు ఆశ్రమం కొట్టండి, ఆశ్రమం గూగుల్లో కొట్టండి. నేను డిస్క్రిప్షన్లో ఇక్కడ ఇచ్చా. జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత మీరు వాడికి చెప్పండి ఇట్లా ఆశ్రమంకి వెళ్ళాలని చెప్పేసి అనండి. లేకపోతే ధన్వంతరి ఘాట్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి అనండి. మీకు హిందీ వస్తే బెటర్. హిందీ వచ్చిన వాళ్ళు కొంచెం మంది ఉన్నా కానీ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఏంటంటే మనకి వారణాసిలో ప్రతి బోర్డు అనేది తెలుగులో ఉంటుంది, హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో, ప్రతి లాంగ్వేజ్లో ఉంటుంది. సో మనకి ఏం ఇబ్బంది కాదు. ఇక మీరు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నది ఏంటంటే గేట్ నెంబర్ 4. ఇది 4వ నెంబర్ గేటు. ఈ గేట్ నుంచి మీకు కొంచెం ముందుకు వచ్చేస్తే మీకు అక్కడ తెలుగు వాళ్ళది కనిపిస్తుందా, ఉచిత భోజనం అని చెప్పేసి, ఫ్రీ భోజనం అని చెప్పేసి కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ యూనిట్. మనం అక్కడికి వెళ్ళాలి. గేట్ నెంబర్ 4 నుంచి మనం ఎంట్రీ అవ్వాలి. మొత్తం ఇక్కడ 4 గేట్లు ఉంటాయండి. సింపుల్ చెప్పాలంటే గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3, గేట్ నెంబర్ 4. ఈ 4 గేట్లలో అంటే ప్రతిదీ ఎంట్రెన్సే, ఎగ్జిట్ మళ్ళీ వేరే ఉంటుంది. ఇక్కడ ఎంట్రెన్స్ ఏంటంటే ఈ ఎంట్రెన్స్లలో మీకు ఒక మంచి ఏమంటారు చిట్కా అంటారు కదా, అట్లా ఒక ట్రిక్ చెప్తా. అంటే ఎలా వెళ్తే తొందరగా దర్శనం జరుగుతుందో, మాకు ఎలా వెళ్తే తొందరగా దర్శనం జరిగిందో ఈ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. వెళ్తున్నాం మన సందులలో. మాకు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు ఏం అర్థం కాలేదు. నార్మల్గా అయితే మీరు టోటో వాడికి దశాశ్వమేధ ఘాట్ దగ్గర దింపండి అని చెప్పేసానండి. ఇప్పుడు టోటో వాళ్ళు ఏంటంటే ఈ రోడ్లు అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి లోపలికి అయితే రారు వాళ్ళు. మనకేంటంటే ఒక బోర్డర్ ఉంటుంది, ఆ బోర్డర్ దగ్గర దింపుతారు. మీకు అర్థమైపోయింది. దశాశ్వమేధ ఘాట్ నుంచి మన ఆశ్రమం వచ్చేసి ఎంత దూరం ఉంటుంది, మా అంటే ఒక 100 మీటర్స్ ఉంటుందేమో, 100 మీటర్స్ టు 300 మీటర్స్ లోపే ఉంటుంది. సో మీకు తొందరగా ఐడెంటిఫై అయింది. ఇంకోటి ఏంటంటే మీరు గూగుల్ మ్యాప్ మెయింటైన్ చేస్తారు కాబట్టి గూగుల్లో కొట్టారంటే మీకు ఆ టోటో కూడా పంపిస్తున్న కొద్దీ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫస్ట్ పూర్ణ సేవా సమితి అన్నదానం. మనం ఇప్పుడు అందులోకి వెళ్ళాలన్నమాట. ఇక్కడికి మనకి ఇప్పుడు ఈ సందులో నుంచి వచ్చాం కదా, ఈ సందులో నుంచి వచ్చేసరికి మనకు ఆపోజిట్లో ఇది కనబడుతుంది. ఇట్లే మనం సందులో నుంచి గల్లీలలో నుంచి పోవచ్చు. మనం ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ చేరుకోవాలి. సాయి విశ్వనాథ్ అన్నపూర్ణ సేవా సమితి. మేము కూడా ఇక్కడ ప్రతిదీ గూగుల్లోనే చూసుకున్నాం అండి. ఇప్పుడు ఏ యూట్యూబర్ అయినా సరే ఇప్పుడు వాళ్ళు ఈ సందు రైట్ తిరగండి, లెఫ్ట్ తిరగండి, స్ట్రైట్గా పోండి అంటారు. అడిగి పోయిన తర్వాత ఆ వీడియో పెట్టుకొని మీరు స్ట్రైట్గా లెఫ్ట్ రైట్ పోయారంటే మీరు ఆగమవుతారు. సో మీరేంటంటే గూగుల్ నమ్ముకోండి. ఖచ్చితంగా చెప్తున్నా, గూగుల్ మాత్రం పర్ఫెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. మనం సెర్చ్ చేసే విధానం మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఏ టర్మ్ సెర్చ్ చేయాలి, ఎలా సెర్చ్ చేయాలని నేను చూపిస్తా. మనం వచ్చేసాం చూడండి, సాయి విశ్వనాథ్ అన్నపూర్ణ సేవా సమితి అన్నదానం. బెనారస్ అని ఉంటుంది లాడ్జ్. ఇట్లా మనం వచ్చేసేయాలి. ఇక్కడ మాకు వచ్చేసి రూమ్కి 300 రూపాయలు తీసుకున్నారండి. అంటే మనిషికి వచ్చేసి ఒక పర్సన్కి వచ్చి 300 రూపాయలు తీసుకున్నారు. మేము ముగ్గురం వెళ్ళాం. లోపలికి వెళ్తున్నాం. సాయి అన్నపూర్ణ సేవా సమితి. ఇక్కడ చూడండి, ఇది రూమ్స్ నీట్గా ఉన్నాయండి. మీరు అసలు కామన్ బాత్రూమ్స్ ఉంటాయి, ఇండివిజువల్ బాత్రూమ్స్ అయితే ఏం లేవు, కానీ కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. కింద నుంచి వచ్చేసి మనం ఇది ఇచ్చారు మనకి. ఇచ్చటే బట్టలు ఆరవేయరాదు, మేడ మీద ఆరవేసుకోవాలి. రూమ్ ఇచ్చారు వీళ్ళు. 900 తీసుకున్నారు. అంటే ముగ్గురం ఉంటున్నాం మేము ప్రెజెంట్ అయితే. 3 బెడ్స్ ఉన్నాయి. ఫ్యాన్ ఏసీ కాదు, నాన్ ఏసీ. 3 బెడ్స్ ఇచ్చారు, ప్రశాంతంగా పడుకోవచ్చు. మేము ఇప్పుడు ఏంటంటే బయటకు వచ్చేసినాం. మణికర్ణిక ఘాట్కి వెళ్దామని చెప్పేసి వచ్చేసినాం. ఇది మణికర్ణిక ఘాట్ ఎంట్రన్స్. అక్కడ నుంచి మీకు 300 మీటర్స్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు మణికర్ణిక ఘాట్కి. అదండి మణికర్ణిక ఘాట్ని కూడా చూసేద్దాం.
ఇక్కడ నైటే చూడడానికి మేము ఎంచుకున్నది ఎందుకంటే నైట్ అనేది ఆ ఫైర్ అయినా సరే అవి చూడడానికి అనేది చూడడానికి మీకు బాగుంటుంది, చూడడానికి మాకు బాగుంటుంది అని చెప్పేసి నైట్ వెళ్ళినాం. ఇంకోటి ఏంటంటే మేము ఆన్ టైం ప్రతిదీ ప్లాన్ చేసుకున్నాం. అంటే ఇట్లా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చూడాలని చెప్పేసి మేము ముందే ఒక లిస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు అవుతారు. బట్ ఇక్కడ సందులో ఏంటంటే మీకు ఏం కాదండి. ప్రతిదీ మీరు ఎక్కడికి పోయినా కానీ మళ్ళీ ఏదో ఒక సెంటర్కి వస్తూనే ఉంటారు, మెయిన్ రోడ్కి వస్తూనే ఉంటారు. ఆ మెయిన్ రోడ్కి వచ్చి మీకు అర్థమైపోతుంది ఇదంతెందుకు, మాకు మాకు మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది అనుకుంటే మీరు గూగుల్లో చేశారంటే, గూగుల్లో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, దశశ్వమేధ ఘాట్ అనుకోండి, దశశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్ అనుకోండి, మణికర్ణికా ఘాట్ సెర్చ్ చేశారంటే మీ లొకేషన్ నుంచి మీకు మా అంటే 300 మీటర్స్ ఉంటుందండి. ఘాట్ 300 మీటర్స్ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ లేదు, 300 మీటర్స్. మేమేంటంటే అడుక్కుంటూ వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి సరదాగా నైట్ అలా తిరుగుదామని చెప్పేసి వెళ్ళాం కాబట్టి ఓకే వీడియో కూడా షూట్ చేద్దాం అనుకొని వీడియో షూట్ చేస్తున్నాం. సో మాకు కొంచెం టైమే పట్టింది, మాకు ఒక 15 మినిట్స్ పట్టి ఉంటుంది. బట్ మీకు మాత్రం అంత పట్టదు, ఎంత లేదన్నా 5 మినిట్స్ 10 మినిట్స్ అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు, వాకబుల్ డిస్టెన్సే. చాలా చీకటి ఉంది, అసలుకే మనం చీకట్లో వచ్చినాం. మణికర్ణికా ఘాట్ బోర్డు చూసారు కదా, ఇది లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి ఆశ్చర్యం ఏంటంటే పోలీసులు అయితే కుప్పలు ఉంటారండి. మీరు అసలు నిజంగా షాక్ అవుతారు, ఇదేంటి ఇంత పెద్ద పోలీసులే ఉన్నారేంటి. ప్రతి గల్లీకి పోలీసులే ఉంటారు. ముందు మీకు చూపిస్తా, నైట్ కాబట్టి అంత మీకు సరిగ్గా చూపించలేకపోతున్నా. లేదా ఇంకోటి ఏంటంటే నేను మరీ చిన్న సందులోకి వచ్చిన, బట్ ప్రతి సందు చివర ఒక పోలీసు ఉంటాడు, ఖచ్చితంగా ఒక పోలీసు ఉంటాడు, లేకపోతే 2 పోలీసులు ఉంటారు, కుర్చీలు వేసుకుంటారు, కూర్చుంటారు ప్రతి సందులో. నాకు ఎంత లేదన్నా నేను చూసింది దగ్గర 500 పోలీసులను చూసుంటా సింపుల్గా. మనం వచ్చేసాం మణికర్ణికా ఘాట్కి. చూడండి ఆ కర్రలు చూడండి ఎలా ఉన్నాయో, ఆ కట్టెలలో మనిషి కాలిపోతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రశాంతంగా ఉంటుందండి. అక్కడ మనిషి కాలిపోతున్నా కానీ మనకు మాత్రం చూడడానికి కానీ అక్కడ నిల్చోడానికి కానీ మనకేమీ ఇబ్బంది అనిపించదు. టెంపుల్ అనేది మునగకుండా ఉంటుంది. నార్మల్గా అయితే ఇదంతా మునిగిపోయిద్ది, ఇక్కడ వరకు వస్తాయి ఇవన్నీ మెట్లు. చూడండి మీరు చూసుకున్నట్టయితే అన్ని మెట్లు, ఇంత ఘాట్, ఇంత మణికర్ణికా ఘాట్. ఇదే మణికర్ణికా ఘాట్. ఈ కిందకి వచ్చేస్తే చూడండి మీకు శవాలను ఎలా కాల్స్తారో చూపెడతా. చూడండి ఇక్కడ చూడండి, ఇది డెడ్ బాడీ, కొంచెం తగ్గిస్తున్నారు కదా డెడ్ బాడీ, అది కాలుస్తున్నారు. అక్కడ పోయి స్టార్ట్ చేశారు కదా. మణికర్ణికా ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ అనేది మెయిన్ అండి. మణికర్ణికా ఘాట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇక శవాలని మరణించిన వాళ్ళని కాల్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిండంట ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో చనిపోయిన వారందరికీ అంటే కాల్చిన వారందరికీ మోక్షం కలుగుతుందని అక్కడ వాళ్ళందరూ నమ్ముతారు. ఈ 2 ఘాట్లలో కూడా మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఈ 2 ఘాట్లు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఈ 2 ఘాట్లలో ఎప్పుడూ 24 అవర్స్ ఎవరో ఒకరు చనిపోయిన వాళ్ళని కాల్స్తూనే ఉంటారు. ఇక్కడే ఉంటారు, అయ్యగారులు ఉంటారు, కాటి కాపర్లు ఉంటారు, అందరు ఇక్కడే ఉంటారు. ఎవరి పని వాళ్ళదండి, ఎవరు ఏం పట్టించుకోరు, వీడియోలు తీసుకుంటారు. ఇక్కడ చూడండి
చూడండి ఒక డెడ్ బాడీయే. ఆ చుట్టూ క్లాస్ ఉన్నాయి కదా, ప్రతి డెడ్ బాడీకి ఇంతే క్లాత్లు కట్టే ఉంచుతారు. చూడండి గంగా నదిలో అట్లా కావాలని ముంచేసి అక్కడ నుంచి ఇట్లా మెట్ల మీద వేస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అంటే ప్లేస్ వస్తుంది కదా, ఒక శవం అయిపోయిన తర్వాత ప్లేస్ వస్తుంది కదా, ఆ ప్లేస్లో మళ్ళీ అప్పట్లోపు ఇవి ఏంటంటే ఈ శవాలు ఏంటంటే ఇప్పుడు గంగా నదిలో ముంచడం వల్ల నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళన్నీ అంటే కారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఆ తర్వాత తీసుకెళ్ళి ఆ మంటలలో వేసేస్తారు. వెళ్తుంది చూడండి, మీరు కరెక్ట్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే దాని పుర్రే అన్నీ మీకు కనబడతాయి. వేడి కూడా తగలబడ్డింది, అయిపోయింది. अबे कम ढंग से खड़ा है मालूम है जो स्कूल వివరాలు శవాలు చూడండి, ఆ నీటిలో ముంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది శవమే, డెడ్ బాడీ. ఈ ఒక 2 డెడ్ బాడీలు. మార్నింగ్ కాచి గంగా దశాశ్వమేధ ఘాట్ ఉంటుంది కదా, ఇదే. గంగా హారతి కూడా ఇక్కడే ఉంటుంది. మనం బోట్ ఎక్కబోతున్నాం. మనిషికి 50 అయితే తీసుకున్నాం, అంటే పర్సన్కి 50. ఓకే, రీజనబుల్లే. పర్సన్కి 50 అంటే ఓకే, పెట్టచ్చు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ దానం చేయొచ్చులే, కానీ కొంచెం బాగోదు అని చెప్పేసి, అంటే బాగోదు అని ఏం కాదు, ఇక తెలుసు కదా, చెప్పే కదా ఇందాకే ఒడ్లో ఆ ఒడ్డునే శవాల్ని ముంచి తీసేస్తారు, లేపుతారు. అవన్నీ ఎందుకని చెప్పేసి చాలామంది ఆ ఒడ్డుకు పోతారు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఫ్రెష్ ఉంటాయి వాటర్, ఇంకా లోపలికి వెళ్తున్న కూడా ఇంకా ఫ్రెష్ ఉంటాయి. చూడండి ఆ వ్యూ చూడండి, బాగుంటుంది మీకు గంగా వాటర్. టోటల్ వారణాసి చాలా బాగుంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఒక్కసారైనా ప్లేస్ విజిట్ చేయాలి. ఇదంతే విజిట్ చేయాల్సిన ప్లేస్. ఆ సన్ రైజ్ కానీ, ఆ షిప్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు. వన్స్ మీరు వచ్చారంటే ఒక 5 days 6 days ఉన్నారంటే మళ్ళీ మీకు ఇంటికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళలేరు, మరి మిస్ అవుతున్న ఒక ఫీలింగ్ వస్తుంది. మాకైతే వచ్చింది. మరి ఇప్పుడే దిగాం, ఒడ్డుని దిగాం. ఇక్కడ చూడండి ఎడారి, ఇది ఒక చిన్న మినీ ఎడారి అన్నమాట. ఒంటెలు అన్నీ ఉంటాయి. ఆ ఒంటెల మీద సవారీ చేస్తారు. మనిషికి ఒక 100 150 ఎంతో కొంత తీసుకుపోతారు, తీసుకొస్తారు. ఫొటోస్ తీసుకోవడం, వీడియో తీసుకోవడం అంటే ఓకే, ఏమనరు. మీరు ఒకవేళ ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. మన వాళ్ళు తానాలకు వెళ్తున్నారు. సాయి విశ్వనాథన అన్నపూర్ణ సేవా సమితి నిత్యాన్నదాన సత్రం, ఇదే మనం ఉన్నది. చూడండి ఇప్పుడు మీకు ఎంట్రన్స్ చూపిస్తా చూడండి. నేను
చాలా పెద్దగా ఉంటుంది. అంటే వీళ్ళు ఇక్కడ ఒక రూమ్ లాంటిది, ఒక ఫ్లోర్ లాంటిది తీసుకున్నారు. ఒక ఫ్లోర్ వీళ్ళది అంతే. చూడండి షాప్ చూడండి, మీకు టిఫిన్ దొరికిద్ది. టిఫిన్కి ఏమి ఇబ్బంది లేదు. మార్నింగ్ టిఫిన్ ఏమన్నా కావాలనుకుంటే దొరుకుతుంది. ఇక్కడ వస్తువులు కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. 100, 200, 300. ఏమన్నా శారీస్ కూడా చాలా ఉంటాయి. చాలా అంటే చాలా డిజైన్ ఉంటాయి శారీస్ అయితే. గర్ల్స్కి అయితే పండగే, ఫుల్ శారీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, మీకు ఈ ఆపోజిట్లో ఉంటుంది కేసరి రెస్టారెంట్ ఉంది కదా. కేసరి రెస్టారెంట్ ఆపోజిట్లో మన ఎంట్రన్స్, అంటే ఆశ్రమం ఎంట్రన్స్. ఈ సందులోకి పోయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు రైట్ సైడ్ తిరిగితే మెట్లు వస్తాయి. ఫస్ట్ ఫ్లోరే మీకు అర్థమైపోద్ది. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక మీకు ఆటోమేటిక్గా అన్న అర్థమైపోతాయి. ఇప్పుడు మనం ఏంటంటే వారాహి దేవి మందిరానికి పోదాం. ఏంటంటే కాశీలో ఏంటంటే ఫస్ట్ వారాహి దేవి మందిరాన్ని విజిట్ చేయాలని చెప్పేసి అందరూ అంటుంటారు. సో మనం వారాహి టెంపుల్కి వెళ్దాం ఫస్ట్. చూడండి, వారాహి అమ్మవారి గుడికి దారి దగ్గరే అండి. అక్కడ నుంచి 300 మీటర్స్ ఉంటుంది అంతే మనకి వారాహి అమ్మవారి గుడికి. మీరు చూసారా, మీరు గమనించినట్టయితే ఆ బోర్డు తెలుగులో ఉంది. అది మీరు గమనించే ఉంటారు, తెలుగులో ఉంటుంది. ఈ వారాహి అమ్మవారిని వచ్చేసి మనం పొద్దున 2:30 గంటలు మాత్రమే దర్శించుకోగలం. ఎప్పుడంటే మార్నింగ్ 7కి మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 8 లోపు దర్శించుకోవాలి. ఆ తర్వాత ఇక మీకు దర్శించుకుందామన్న అమ్మవారు గుడి ఓపెన్ చేసి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ వారాహి అమ్మవారు భూగర్భంలో ఉంటుంది, అంటే భూమి లోపల ఉంటుంది. భూమి లోపలే ఉంటుంది. ఆ లోపలికి కూడా అయ్యగారు మాత్రమే వెళ్తారు. మనకు ఒక 2 ద్వారాలు ఉంటే ఆ 2 ద్వారాల నుంచి మనం అమ్మవారిని చూడాలి. ఎంత చూసినా మనకి అంటే పాదాలు కనబడతాయి. అంతే. డిజైన్ చూడండి మీకు ఎంత బాగుంటుందో. నైట్ మేము ఇక్కడికే వచ్చినాం. ఇప్పుడు వచ్చేసి మనం కాలభైరవ టెంపుల్ పోతున్నాం. కాలభైరవ టెంపుల్ ఒక్కటే అండి, కొంచెం దూరం ఉంటుంది. మనం ఉన్న దగ్గర నుంచి దూరం ఉండేది కాలభైరవ టెంపుల్ ఒక్కటే. 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, నియర్ టు 3 కిలోమీటర్స్. అయితే ఒకసారి శివుడు బ్రహ్మదేవుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వారి మధ్య వాదోపవేదాలుగా ఆ మాటలు అనేవి వాదోపవేదాలుగా మారుతాయి. దానికి బ్రహ్మదేవుడు ఏమంటుంటే, నేను సృష్టికర్తని, పరబ్రహ్మ స్వరూపుని, నేను చెప్పినట్లే మీరంతా నడుచుకోవాలని చెప్పేసి అంటాడు. అది ఆ మాటలు శివుడికి నచ్చవు. సో శివుడు ఏం చేస్తాడంటే దాంతో వారిద్దరి మధ్య ఒక పెద్ద వాదమే జరిగింది. ఆ వాదంతో బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే శివుని తూలనాడడం ప్రారంభిస్తాడు. నువ్వు తక్కువ, నువ్వు భస్మం పూసుకుంటావు, అది ఇది అని చెప్పేసి, నువ్వు కాపరివి శవాలలో ఉంటావు అని చెప్పేసి, అది ఇది అని చెప్పేసి మొత్తం. దాంతో శివుడు కోపం వచ్చి ఒక భయంకర రూపాన్ని ఆవిర్భవిస్తాడు. ఆ భయంకర రూపమే శ్రీ కాలభైరవ స్వామి. బ్రహ్మకి కొంచెం అహంకారం అనేది ఎక్కువైంది. సో తన 5 శిరస్సులలో ఒక శిరస్సును ఖండించు అని చెప్పేసి అంటాడు. దాంతో శివుడు చెప్పిన మాటలతోనే కాలభైరవుడు ఏం చేస్తాడంటే బ్రహ్మకున్న ఒక శిరస్సును ఖండిస్తాడు. దానికి ఏమవుతుందంటే ఇక్కడ వచ్చేసి మన కాలభైరవ స్వామికి బ్రహ్మహత్య పథకం సోకుతుంది. దాంతో బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయని చెప్పేసి శివుడు సలహా ఇస్తాడు. ఇక కాలభైరవుడు ఏం చేస్తాడు, బ్రహ్మహత్య పథకాన్ని తొలగించడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభిస్తాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పథకం మాత్రం విడదు. దాంతో మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన ప్రార్థించడం ఇలా చాలా ఉంటాయి. ఇలా అన్నీ జరిగిన తర్వాత శివుడు, నువ్వు నా పుత్రుడివి కదా, సో నీకేం కాదు, నువ్వు బ్రహ్మదేవుడు గర్వం అంచడానికి జన్మించిన వాడివి, నువ్వు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు, నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళు, కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీకు బ్రహ్మహత్య పథకం భస్మం అయిపోతుంది అని సలహా మహావిష్ణువు ఇస్తాడు. దాంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్య పథకం పోయింది. బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టడం వల్ల బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోటు ఏర్పడిన తీర్థమే ఇప్పుడున్న కాశీ. ఇంకోటి ఏంటంటే దీన్ని కపాల మోక్ష తీర్థం అని కూడా అంటారు. తర్వాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ నువ్వు ఇక్కడే కొడుదీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు నిర్వర్తించు అని చెప్పేసరికి ఓకే స్వామి నేను బాధ్యత నిర్వహిస్తా అంటాడు. దాంతో కాలభైరవుడికి ఒక వరం కూడా ఇస్తాడు. ఏంటంటే నాకు పూజ చేయకముందు నీకు పూజ చేయాలి అని చెప్పేసి అంటాడు. అంటే మెయిన్ టెంపుల్కి వెళ్ళక ముందు కాలభైరవ టెంపుల్ని దర్శించుకొని ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి కాలభైరవుడికి, అంటే అప్పుడైతేనే పూజ ఫలం దక్కుతుందని చెప్పేసి కాలభైరవుడికి ఒక వరం ఇస్తాడు. అందుకోసమే మేము ఫస్ట్ కాలభైరవ టెంపుల్కి వెళ్తాం. కాలభైరవ టెంపుల్ తర్వాతనే మెయిన్ టెంపుల్కి వెళ్తాం. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్ బయట ఉన్నాం. ఈ కాలభైరవ టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత దానికి ఆపోజిట్లోనే మృత్యుంజయ స్వామి యొక్క టెంపుల్ ఉంటుంది. పొయ్యేలోపు ఒకసారి మృత్యుంజయ స్వామి గురించి తెలుసుకుందాం. మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మృత్యుంజయ స్వామి ఏంటంటే
ఈ ఆలయ చరిత్ర అంతా ఒక పురాతనమైన బావి చుట్టూ తిరుగుతుందండి. ఇక్కడ శివలింగం వెనక ఈ బావి చుట్టూ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే మృత్యుంజయ మహాదేవ్ అనే పదానికి అర్థం మృత్యుపై విజయం సాధించిన దేవుడు అని అర్థం. ఈ ఆలయంలో ఉన్న శివలింగం భక్తులందరికీ వారి అసహజ మరణాల నుంచి దూరంగా ఉంచుతాడని శివుడు దూరంగా ఉంచుతాడని భావిస్తారు. అసహజ మరణాలు అంటే రోడ్డు ప్రమాదాలు కానీ, అంటే చచ్చిపోయే టైం కన్నా కొంచెం ముందు చనిపోవడం, తెలుసు కదా. అసహజ మరణాల నుంచి ఈ ఆలయం దర్శించుకుంటే అసహజ మరణాల నుంచి దూరం అవుతారని చెప్పేసి శివుడు చెప్తుండు. మీరు గూగుల్లో చూసుకోండి లొకేషన్లు కనుక, అన్ని దగ్గరే ఉంటాయండి, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. మీరు ఆశ్రమం నుంచి ప్రతిదీ మీకు ఎంత లేదన్నా 300 మీటర్స్, 500 మీటర్స్, 1/2 కిలోమీటర్స్ ఇట్లా వాకబుల్ డిస్టెన్స్ ఉంటాయి. అదే ఒక మహామృత్యుంజయ కాలభైరవ టెంపుల్ తప్ప మిగతా అన్ని మీకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటాయి. టెంపుల్ మనం వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే 2 గల్లీలు ఉన్నాయి, రెండింటిని చక్కగా రోడ్డు చక్కగా ఉంటుంది, లోపలికి వెళ్తే అయిపోతుంది. మనం టెంపుల్లో ఉన్నాం. వచ్చేసి మహామృత్యుంజయ టెంపుల్ అని, ఇక్కడ ఒక హనుమంతుడి టెంపుల్ ఉంటుంది. లోపల టెంపుల్లో అసలు కెమెరా ఎలా లేదు, కానీ మీకోసం అని చెప్పేసి తీస్తున్నాం. అంటే ఈ బావి కూడా కొన్ని చరిత్ర ఉన్నాయి. అంటే ఒకప్పుడు ఒక మూలికలైన ఈ బావిలో ఆయన మూలికలన్నీ వేసిండు అని చెప్పేసి అంటారు. ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ బావికి అంతం అనేది లేదండి. అంటే లోపల ఎంత లోపలికి వెళ్ళినా ఇంకా లోపలికి వెళ్తూనే ఉంటుంది బావి. ఈ బావికి ఎండ అనేది లేదు. సో ఈ బావి శివుడు సృష్టించిండు. ఈ బావిలో వాటర్ అనేది తాగడం వల్ల అంటే బావిలో వాటర్ తాగడం వల్ల ఎప్పుడు మంచిగా ఉంటుందని చెప్పేసి, వ్యాధులు ఏం రావని చెప్పేసి నమ్ముతారు. ఇప్పుడు మనం ఇక బయటకు వచ్చేస్తాం. కాశీ అన్నపూర్ణ టెంపుల్ వెళ్దాం. కాశీ అన్నపూర్ణ టెంపుల్ మనం అక్కడ నుంచి వెళ్తున్నాం. చూడండి డిస్టెన్స్ చూసారు కదా, మ్యాప్ పెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి గల్లీలో టెంపుల్స్ ఉంటాయండి. ప్రతి గల్లీలో టెంపుల్స్ ఉంటాయి, పోస్టర్స్ ఉంటాయి, డిజైన్స్ ఉంటాయి, అట్రాక్టింగ్ ఉంటుంది అంతా. మీకు చూడండి ఇప్పుడు వచ్చేసి 42 డిగ్రీస్ 43 డిగ్రీస్ ఎండ ఉంది. అయినా కానీ మేము కంటిన్యూస్ తిరుగుతూనే ఉన్నాం, కానీ మాకు అంత అనిపించట్లేదు. ఎందుకంటే చుట్టూ చూడండి మొత్తం నీడే, ప్రతిదీ సందు గల్లీ కాబట్టి ఖచ్చితంగా మన నీడే ఉంటుంది. మనం అంత తొందరగా కలిసినాం. ఒక వాటర్ బాటిల్ మాత్రం మన చేతిలో ఎప్పుడు ఉంచుకోండి, డిహైడ్రేట్ కాకుండా వాటర్ బాటిల్ చేతిలో ఉంచుకొని అలా వెళ్ళిపోతా ఉండండి. అన్నపూర్ణదేవి స్టోరీకి వచ్చేసరికి ఒకసారి పరమశివుడు పార్వతీదేవితో ఈ ప్రపంచమంతా భ్రమ అని, ఆహారం మాయ అని పిలువబడే భాగం అని చెప్తాడు. దానికి ఆహార దేవతైన మన పార్వతీదేవి ఏం చేస్తుందంటే కోపం వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచం అంటే వీళ్ళకి ఆహారం విలువ తెలియాలి అని చెప్పేసి ఎక్కడికో కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత ఇక పిల్లలు బాధలో ఉంటే తల్లి లాగుకుంటుంది, అందరూ ఆకలి బాధతో ఉంటారు. దాంతో పార్వతీదేవి మళ్ళీ తిరిగి వచ్చి వారణాసిలో ఉండి ఆ వారణాసిలో ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెడతా ఉంటుంది, ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటుంది. అలా పరమశివుడు కూడా ఒక పాత్రలో భిక్షాటన కోసం వచ్చి ఆ పార్వతీదేవి పెట్టిన ఫుడ్ని తీసుకొని తింటాడు. అప్పుడు పార్వతీదేవికి అర్థమైంది, ఓకే వచ్చింది పరమశివుడు అని చెప్పేసి. అలా అర్థం కాగానే పరమశివుడు ప్రత్యక్షమై, దేవి నాకు ఇప్పుడు అర్థమైంది, ఆహారం అనేది భ్రమ కాదు, ఆహారం అనేది మనిషికి చాలా అవసరం అని చెప్పేసి పార్వతీదేవితో అంటాడు. దాంతో పార్వతీదేవి సంతోషించి తన చేతులతో శివుడికి ఆహారం ఇచ్చింది. అప్పటి నుంచి మాతా పార్వతీదేవిని అన్నపూర్ణ అంటే ఆహార దేవత పూజిస్తారు. అన్నపూర్ణ టెంపుల్. ప్రజెంట్ మనం అన్నపూర్ణ దేవి ఆలయంలో ఉన్నాం. ఆలయం చూడండి, ఇది మన మెయిన్ టెంపుల్కి చాలా దగ్గర అండి. చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది. అంటే పక్కనే అనుకోండి, మెయిన్ గేట్కి పక్కనే మా అంటే ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుందేమో అంతే. లాస్ట్కి ఈ టెంపుల్ని దర్శించుకోండి. మెయిన్ టెంపుల్కి వెళ్ళే ముందు టెంపుల్ ఇది అయిపోతుంది. మీకు లిస్ట్ ప్రకారం ఇస్తా, మీకు అర్థం. ఇక్కడ మీరు కనిపిస్తుంది కదా నంది, అక్కడ మీరు దిగుతారండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇది మీరు అక్కడికి పోవాలి. ఎక్కడ దిగాలంటే ధన్వంతరి ఘాట్ దగ్గర దింపని అని చెప్పేసి అంటే అక్కడ దింపుతారు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఆశ్రమం దొరుకుతుంది. నేను ప్రతిదీ మీకు డిస్ప్లే చేస్తాను, డీటెయిల్స్ అన్నీ పెడతాను. మనం ఇప్పుడు
అయిపోయింది. కాశీ అన్నపూర్ణాదేవి ఆలయం అయిపోయింది. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఆశ్రమం నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్కి వెళ్తున్నాం. మీరు గూగుల్లో శ్రీ కాశీ విశ్వనాథ్ అని టైప్ చేస్తే మీకు వచ్చేసేది. దగ్గరే ఒక 300 మీటర్స్ కూడా ఉండదేమో, 200 మీటర్స్ ఉంటుందేమో. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి, చాలా అంటే చాలా పురాతనమైన టెంపుల్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మైనస్ ఏంటంటే లోపలికి మొబైల్స్ వెళ్ళలేదు. సో మనం ఏం చేయలేం, బయట పెట్టేసి వెళ్ళిపోవాలి. ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ 16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి కాలంలో అంటే నిర్మించారు. ఆ తర్వాత 1656లో ఔరంగజేబు ఆలయాలను ధ్వంసం చేశారు కదా. ఆ ఆలయాలు ధ్వంసం చేసి మసీదు నిర్మించారు కదా. అలా 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 కాశీనగరానికి కూడా వచ్చి ఆ కాశీనగరంలో కూడా ఈ టెంపుల్స్ అన్నీ ధ్వంసం చేసిండు. ఆ తర్వాత మళ్ళీ మన టెంపుల్స్ని మళ్ళీ మనం నిర్మించుకున్నాం. మనం గంగా హారతి ఇచ్చే ప్లేస్లో ఉన్నాం. మనం మార్నింగ్ వచ్చాం కదా స్నానం చేయడానికి, అక్కడే ఇది కూడా. ఈ ఘాట్ వచ్చేసి దశాశ్వమేధ ఘాట్. ఈ ఘాట్లోనే మనకి గంగా హారతి జరుగుతుంది. గంగా హారతి మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. దగ్గర ఒక 1.5 hour జరుగుతుంది, కానీ మంచిగా అనిపిస్తుంది. మీరు కొంచెం ఎర్లీకి వెళ్ళండి. మాకు 3 కల్లా దర్శనం అయిపోయింది. లోపల గోల్డెన్ టెంపుల్, లోపల మొత్తం గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. చిన్న లింగం ఉంటుంది. స్పర్శ దర్శనం ఉంటుంది. స్పర్శ దర్శనం 2 నుంచి స్టార్ట్ అవుతాం, 2 నుంచి 4 వరకు ఉంటుంది. మీకు మంచిగా స్పర్శ దర్శనం, శివుణ్ణి ముట్టుకోవచ్చు, మనమే అభిషేకం చేసుకోవచ్చు, బాగుంటుంది. గంగా హారతి స్టార్ట్ అయింది. ఫస్ట్ శివుడికి పూజ చేస్తున్నారు. ఇది చూడండి, జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. వెనక ఫారినర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. చూడండి ఎంత బాగుందో. आप लोग नीचे हो जाइए, नीचे काफी जगह है, रास्ते को अवरुद्ध न करें। लोग 3 बजे 4 बजे से बैठे हुए हैं, आपसे ये विनम्र निवेदन है, कृपया रास्ते को अवरुद्ध न करें। గంగా హారతి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది మీకు. మంచిగా భజన చేస్తారు, ఆ సౌండ్స్ అవన్నీ బాగుంటాయి. ప్రతిదీ మీరు చూడండి. స్టార్ట్ అయింది, ఇక చూడండి మీరు. पद सरोजराशीष शीश पर विहार, पद सरोजराशीष शीश पर विहार, त्रिपद दासी पुण्य राशि पाप चालिका, त्रिपद दासी पुण्य राशि पाप चालिका। जय जय भगीरथ नंदिनी, जय चतुर चंद्र, गणनायकी बुध बंदिनी, जय धर्म बालिका।
विमल विपुलवासी वारी शीतल प्रतापहार विमल जय जय भगीरथ नंदिनी जय सकुर नंदिनी नरनाद विविध बंदिनी जय धनवालिका सब सरस पालुका जय जय भगीरथ नंदिनी जय सकुर नंदिनी नरनाद विविध बंदिनी जय धनवालिका तुलसी तब तीर तीर सुमिरत रघुवंश जय गंगे माता मैया जय गंगे माता प्रेम भाव से जोरदार तालियों के साथ बाबा नाम संकीर्तन करें। हर हर महादेव शंभो काशी विश्वनाथ गंगे। 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 हर हर महादेव शंभो। प्रेम से बोले सी वृंदावन बिहारी लाल की ఇదండి ఇలా మన జర్నీ కాశీ జర్నీ అయిపోయింది. నెక్స్ట్ అయోధ్య వెళ్తున్నాం. అయోధ్య ట్రిప్లో కలుసుకుందాం. ఇదో ఏదండి వారణాసి రైల్వే స్టేషన్. వారణాసి రైల్వే స్టేషన్ అని చెప్పా కదా ఇదే. మీరు బయటకు వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అంటే హిందీలో అడగాలి. దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాలంటే మీకు అక్కడ నంది దగ్గర దింపుతాడు. అక్కడ నుంచి మీకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మీకు గూగుల్ మ్యాప్ పెట్టుకోండి. మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీకు డిస్క్రిప్షన్ చూడండి. డిస్క్రిప్షన్లో ప్రతిదీ నేను మెన్షన్ చేస్తాను. లొకేషన్స్ కూడా మెన్షన్ చేస్తాను. మన వీడియోని మాత్రం సేవ్ చేసుకోండి. మీకు అర్థమైపోతుంది. ఇదండి వారణాసి ట్రిప్. టోటల్ అంటే బడ్జెట్లో అయిపోతుంది మనకి. ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ తీసేస్తే మాకు వచ్చేసి మనిషికి వచ్చేసి ఒక 1000 అయింది. 1000 ఫుడ్ ఫ్రీ, వాకబుల్ డిస్టెన్స్ అన్నీ. ఆశ్రమంలో ఫుడ్ ఫ్రీ. ఆశ్రమంలో రూమ్కి వచ్చేసి ఒక 300 అవుతుంది. సో మాకైతే ఒక 1000లో అయిపోయింది. ఖచ్చితంగా మీకు కూడా 1000లో అయిపోతుంది. ఎక్కువ రోజు స్టే చేయాలనుకుంటే కొంచెం బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందేమో. కానీ ఖచ్చితంగా ఈ వీడియోని చూసారంటే, ఈ వీడియో ఫైనల్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు అర్థమైపోతుంది. మీరు డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి, అన్నీ క్లియర్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయోధ్య ట్రిప్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.